తీసుకుని వచ్చి ఆ బిల్డింగ్ని డిమాలిష్ చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో ఆ బిల్డింగ్ మొత్తం 8 అంతస్తుల ఈ భవనం నేలమట్టం కాబోతోంది. ఇది పూర్తిగా అక్రమ నిర్మాణం. ఇంకెక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉన్నా వాటిని కూల్చివేస్తాం, ప్రభుత్వ స్థలంలో నిర్మించిన నిర్మాణాలను అంటూ హైడ్రా గతంలో కూడా హెచ్చరించింది. ఒకవేళ కొత్తగా ఇంకెవరైనా నిర్మిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ 8 అంతస్తుల భవనాన్ని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే ఇప్పుడు నోటీసులు జారీ చేసి నేలమట్టం చేస్తున్నారు. ఈ భవనం గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించినట్టుగా చెప్తున్నారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గుర్తిస్తూ ఉన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి అంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు నోటీసులు ఇచ్చి మరీ ఈ భవనాన్ని కూల్చివేస్తున్నారు అధికారులు. అయ్యప్ప సొసైటీలో హైడ్రా అధికారులు కూలుస్తున్న 8 అంతస్తుల భవనం ఇది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఈ భవనాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించారు. దీంతో కోర్టుకు కూడా వెళ్ళారు. ఈ స్థలం ప్రభుత్వానిదని, దీన్ని ఆక్రమించి అనుమతి లేకుండా కడుతున్నారు అంటూ గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి అంటూ. ఇప్పుడు హైడ్రా ఈ అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్న వారికి నోటీసులు జారీ చేసి భవనాన్ని కూల్చివేస్తోంది. మరికొద్దిసేపట్లో పూర్తిగా ఈ 8 అంతస్తుల భవనం నేలమట్టం కాబోతోంది. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా కూల్చివేస్తామంటే అధికారులు చెప్తున్నారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే వాటిని ఆపేయండి, తక్షణమే ఆపేసేయండి. లేదు అంటే ఒకవేళ మీరు ఆ నిర్మాణాలను కొనసాగించినట్లయితే ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ చెప్పారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో ఈ 8 అంతస్తుల భవనాన్ని కూడా కూల్చివేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో ఆ భవనం మొత్తం నేలమట్టం కాబోతుంది. ఇప్పటికే హైడ్రా చాలా చోట్ల అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేసింది. ఎవరైతే ఆక్యుపై చేసి ఉంటారో, ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళను మాత్రం కొంత ఉపేక్షించే అవకాశం ఉంటుంది. కానీ వ్యాపారాలు చేసుకుంటూ కమర్షియల్ పర్పస్ ఎవరైనా నిర్మాణాలు చేపట్టి అక్రమంగా నిర్మించుంటే వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్తున్నారు. కేవలం డ్వెల్లింగ్ హౌసెస్ విషయంలో మాత్రమే కొంత ఆలోచిస్తాము అని చెప్తున్నారు. అది కూడా మేము అనుమతులు ఇస్తామని చెప్పడం లేదు, వాళ్ళకి సమయం ఇస్తామని చెప్తూ వస్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ని 8 అంతస్తుల అపార్ట్మెంట్ని నిర్మిస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అపార్ట్మెంట్ అది. ఈ 8 అంతస్తుల భవనం మరి కొద్దిసేపట్లో పూర్తిగా నేలమట్టం కాబోతుంది. చూసుకోలేదు, పాకెట్లో పెట్టేసా. ఓకే అండి. నేను మొదలు పెట్టేనా?
హైడ్రా కమిషనర్ వెంటనే దీని మీద నిన్న ఇక్కడికి వచ్చి మొత్తం కూడా చూడడం జరిగింది, అంటే పరిశీలించడం జరిగింది. ఎంతవరకు ఆక్రమించారు, ఎన్ని ఫ్లోర్లు కట్టారు ఏంటనేది కూడా మొత్తం కూడా పరిశీలించిన తరువాత నెక్స్ట్ డేనే అంటే ఈ రోజు నిన్న ఇక్కడికి వచ్చి పరిశీలించిన విజువల్స్ కూడా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో అయితే చూడడం జరిగింది. ప్రస్తుతానికైతే పొద్దున్నే ఈ డీమాలిషింగ్ మొదలు పెట్టాల్సినది, మరి ఎందుకు డిలే అయిందనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఎందుకంటే ఇది అయ్యప్ప సొసైటీ మెయిన్ రోడ్ అవ్వటంతో ఇటు సైడ్ నుంచి హైటెక్ సిటీ అలాగే కుక్కట్పల్లి చాలా మంది వెళ్తూ ఉంటారు. మెయిన్ రోడ్ కావడంతో ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అంటే అయ్యప్ప సొసైటీ అంటేనే 24 గంటలు కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటున్న ప్రదేశం కాబట్టి మరి పొద్దున్నే డీమాలిషింగ్ చేయాల్సింది, మరి ఎందుకు చేయలేదు? అదేవిధంగా ఇప్పుడు మనం వెనకాల అంటే ఈ కూల్చివేతలకి వెనకాల ఉన్నాం కాబట్టి ముందు ఎంత ట్రాఫిక్ జామ్ ఉందనేది కూడా ఒకసారి నేను కొద్దిసేపట్లో అక్కడికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. మరోవైపు నుంచి చూసుకుంటే వెనకాల నుంచి ఒక 10 నిమిషాల క్రితం నుంచి హైడ్రా కూల్చివేతలు అనేది మొదలుపెట్టింది చూస్తున్నాం. దాదాపుగా కింద నుంచి పై వరకు కూడా డీమాలిషింగ్ చేస్తున్న పరిస్థితి వెనకాల నుంచి. దీనికి గల కారణం కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అధికంగా ఉంటుంది, ఎప్పుడు కూడా జనసంచారం ఉంటున్న ప్రదేశం కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఎటువంటి ప్రమాదం కలగకుండా. ఈ భవనంపై ఉన్న ఆరోపణలు ఏంటి? ఎన్ని ఎకరాల్లో ఈ భవనాన్ని ఆక్యుపై చేసి నిర్మించారు? ఈ భవనంపై ఉన్న ఆరోపణలు ఏంటి అక్రమ నిర్మాణానికి సంబంధించి? ఇది మొత్తం కూడా ఎస్ రోహిత్, దాదాపుగా ఇది 684 గజాల స్థలంలో 8 అంతస్తుల G+5 అది కూడా అక్రమంగా నిర్మించారు అంటూ కూడా ప్రభుత్వం అంటే అయ్యప్ప సొసైటీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైడ్రా కమిషనర్కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇది ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు అంటూ కూడా గతంలో హైకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అక్రమ నిర్మాణాలు కడుతున్నారో వారి మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పొచ్చు రంగనాథ్కి. అదేవిధంగా దీన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఏవైతే ఫిర్యాదులు వస్తున్నాయో వాటిని ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తున్న తరుణంలో ఇక్కడ నుంచి ఏవైతే ఫిర్యాదులు ఇక్కడ నుంచి కూడా ఏదైతే ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయో దీనికి సంబంధించి కూడా దాదాపుగా లెక్కలేనన్ని ఫిర్యాదులు రావడంతో దీని మీద మొదటిగా దృష్టి పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్కి ఉండటంతో హైడ్రా ఈ విధంగా చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే వెనకాల నుంచి డిమాలిషింగ్ అయితే అవుతున్న పరిస్థితి. దాదాపుగా ఇందులో మనం చూస్తున్నాం మనోజ్, కింద నుంచి కూడా ఎంత వెడల్పుగా కట్టారనేది కూడా చూస్తున్నాం. దాదాపుగా G+5 అనేది కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఇది ఇంకా పూర్తిగా ఇంకొక 20 లోపల చూడొచ్చు సిమెంట్తో ఉన్న, అంటే ఇంకా సున్నాలు కూడా వేయలేదు. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. గతంలో పర్మిషన్స్ తీసుకొని ఇప్పుడు ఏవైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో వాటి మీదనే దృష్టి పెట్టినట్టుగా కూడా గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. ప్రస్తుతానికైతే ఇదేదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో వీటి మీద దృష్టి పెట్టినట్టుగానే ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో ఏదైతే ఫిర్యాదులు అందాయో ఈ బిల్డింగ్ మీద ప్రస్తుతానికైతే దీని మీద అయితే కూల్చివేతలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వెనకాల నుంచి జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ముందు మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు వెనకాల నుంచి నలువైపులా ఎవరికి ఎటువంటి ప్రమాదం రాకుండా తీసుకుంటున్న నిర్ణయం అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే వెనకాల నుంచి అయితే డిమాలిషింగ్ చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది రోహిత్. క్రేన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరో అధికారులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి.